ప్రతి క్షణం మీ అందరి కోసం అందరి టీవీ. మొత్తానికి తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ ప్రపంచాన్ని అనుకోవచ్చు, తర్వాత ప్రతి ఒక్కరిని కూడా అత్యంతంగా పాశవికంగా హత్య ఘటన అయితే కదిలించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒక ప్రొఫెషనల్ కిల్లర్ స్థాయిలో ఇద్దరు మైనర్ పిల్లలు, కనీసం మీసాలు కూడా రాని యొక్క పరిస్థితిలో ఉన్నటువంటి వయసులో ఉన్న పిల్లలు అతి కిరాతకంగా తమకు విద్యాబుద్ధులు నేర్పేటువంటి గురువుని అత్యంత కిరాతకంగా చంపడం అయితే మాత్రం చాలా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పాఠశాలల్లో ఇలా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు పలు చోట్ల. తర్వాత విద్యార్థుల పట్ల ఇలా వ్యక్తిగత కక్షలు పెంచుకొని మేము వాళ్ళని మందలించే క్రమంలో ఒకనాటి కాలానికి నేను చూస్తే కనీసం కొట్టే పరిస్థితి లేదు, కనీసం మందలించే పరిస్థితి కూడా వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చింది. మరి గురువులు, పిల్లలు, తర్వాత తల్లిదండ్రులు వీళ్ళ మధ్య ఎలా ఉండాలి, ఎటుపోతుంది సమాజం అనే అంశం పైన ఈరోజు అందరి టీవీ తీసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మనతోటి మరి సీనియర్, తర్వాత ఈ సెయింట్ పీటర్స్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు నారాయణ రెడ్డి గారు మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, ఇప్పుడు నల్గొండ జిల్లాలో జరిగినటువంటి ఈ యొక్క రూపారెడ్డి హత్య ఎలా చూడొచ్చు సార్? మైనర్ బాలురు హత్య ఘటన ఎలా చూడొచ్చు సార్? అది వాస్తవంగా చెప్పాలంటే ఊహకు కూడా అందనటువంటి విషయం సార్ ఇది. ఇంతటి దారుణమైనటువంటి హత్య మనము అంటే మన తెలంగాణ రాష్ట్రంలో కానీ పాత ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ మనకు ఎప్పుడు జరగలేదు. కారణం ఏంటంటే విద్యార్థులు ఎడలో ప్రేమభావం మాకుండేది, ఉపాధ్యాయులకు పిల్లలకు కూడా గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో పిల్లలకు గౌరవం అనేది లేకపోవడమే కాకుండా ఒక కక్షలాగా, ఎందుకంటే వాళ్ళు వ్యసనానికి అలవాటు పడ్డారు కాబట్టి దాని నుండి దూరంగా పెట్టాలని ఒక ఎక్సర్సైజ్ చేసినటువంటి ఆ మేడం, ఆ ప్రిన్సిపల్ గారికి ఇంత దారుణంగా చంపాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది అంటే, అది ఆమె ఆ రోజు వీళ్ళకు డబ్బులు అవసరమని ఈమె పాఠశాలలో ఉన్నటువంటి డబ్బుల్ని ఇంటికి తీసుకెళ్తున్నటువంటి సందర్భాన్ని వాళ్ళు గమనించారు. దీనికి ముఖ్య కారణం పిల్లలలో ఉన్నటువంటి వ్యసనమే ఫస్ట్ కారణము. ఆ కారణాన్ని అంటే వాళ్ళు నెరవేర్చుకోవడం కొరకు ఆమె దగ్గర డబ్బులు కొట్టేయాలని ఆమె ఒక్కతే ఉన్నదని ఇంట్లో గమనించినటువంటి ఈ పిల్లలు ఆమె ఇంట్లోకి చొరబడి కిరాతకంగా, అంటే ఆ డబ్బులు తీసుకున్న తర్వాత వదిలిపెట్టలేదు ఎందుకు అనేది మనము కొంచెం మానవతతో ఆలోచిస్తే ఖచ్చితంగా డబ్బులు పోతే పోయినాయి, ఆమె హాయిగా సంతోషంగా ఉంది, ఆరోగ్యం అంటే ఆమె ఏమి ఇబ్బంది పెట్టలేదని అనుకునే వాళ్ళం. కానీ ఎప్పుడైతే ఆమె ఏమి అనకపోవడం వల్ల ఈమె ఎట్లాగో రేపు పొద్దున మన మీద చర్య తీసుకుంటది, వదిలిపెట్టదు అనేటువంటి ఒక సెకండ్ థాట్తో వాళ్ళు మరి అంటే వాళ్ళు ప్రిపేర్ అయ్యి వెళ్ళారు. ఆమె ఎదురు పడుతుంది, లేకపోతే ఏదో చేస్తుంది, లేకపోతే ఏది చేసైనా మనం డబ్బులు లాక్కపోవాలనేది ప్రిపేర్ అయ్యే కత్తులతోనే పోయిందంటే మనం నిజంగా కూడా వాళ్ళు ఎంత అంటే ఏ స్థాయిలోకి వెళ్ళిందో మనం ఊహకు అందేటువంటి విషయం అది. లేకపోతే అట్లా ఆడ పరిస్థితి కత్తులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకు? పోతే రెండొకటి ఏదో ఒక కత్తి కొట్టిండ్రు లేక భయపడిపోయిండ్రు అనేది కాదు, మెంటల్ గా ప్రిపేర్ అయ్యిండ్రు. అంటే అప్పటికి వాళ్ళు తాగినా తాగవచ్చు, మత్తులోనన్నా ఉండొచ్చు, లేదనుకుంటే ఏమన్నా కానీ చంపుదాము, అవసరమైతే చద్దాము అనేటువంటి ధైర్యంతోనే పోయింటారని అక్కడ సిచ్యువేషన్ మనకు అర్థమవుతుంది. ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో అక్కడికి పోయింది. తర్వాత దీన్ని మన ఏ దృక్పథంతో చూడాలంటే, ఇప్పుడు పాఠశాల ఇది ప్రభుత్వ పాఠశాల, ప్రైవేట్ పాఠశాల అనేది కాదు. ప్రైవేట్ పాఠశాలలో డబ్బులు ఎందుకుంటాయంటే పేరెంట్స్ ఇచ్చిన డబ్బులు ఒకరోజు 2 రోజులు, సెకండ్ సాటర్డే సండే ఎట్లా, లేదా హాలిడే వచ్చినప్పుడు మనం ఇవ్వలేని పరిస్థితిలో
బ్యాంకులో వెళ్ళిన పరిస్థితి ఉన్నప్పుడు క్యాష్ ఇంట్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితిని వాళ్ళు గమనించి చేసినటువంటి పని. ఓకే. రెండొకటి ఏంటంటే వీళ్ళకు ఈ వ్యసనాలను ఈమె గుర్తించింది అనేది మాకు తెలిసిన విషయం. అవును. గుర్తించడం వల్ల వచ్చినటువంటి పెద్ద సమస్యతో ఎట్లా ఈమె డబ్బులు మనం తీసుకుపోవడం సాధ్యం కాకపోతే చంపేద్దాము, లేకపోతే సాధ్యమైతే డబ్బులు లేకపోదాం అనుకున్నాను. కానీ ఎంత దూరం పోతారు, ఎట్లయినా ఎప్పుడైనా దొరుకుతుంది కదా అవును అని ఉంటే అనే దాని మీద మూర్ఖంగా చేశారు. ఇక్కడ ముఖ్యంగా చూస్తే మామూలుగా ఇప్పుడు ఇంత మనకు సాంకేతికత పెరిగిపోయినటువంటి ఈ కాలంలో ఏదైనా హత్య జరిగితే 2-3 రోజుల్లో ఖచ్చితంగా పోలీసులు వెంటనే పట్టుకునే పరిస్థితి ఉన్నటువంటి క్రమంలో కూడా పోలీసులు కూడా దాదాపుగా అనేక బృందాలుగా విడిపోయి అట్లా అనేక కోణాలుగా పరిశీలించే పరిస్థితి వచ్చింది. అంటే దీని ఒక ప్రొఫెషనల్ కిల్లర్స్ కూడా ఇలా చేసి ఉండరు కదా, మరి ఇంకెవరు చేసి ఉంటారు అనే పరిస్థితికి వచ్చి, కానీ ఎక్కడ ఎవరికి మీరు అన్నట్టుగా ఎవరి ఊహకు కూడా అందనంత విషయంగా పిల్లలు చంపుతారనే విషయం తెలియదు. అంటే వీళ్ళు ఎంత మేరకు ఆలోచన విధానం ఉన్నదనేది ఇక్కడ కొంత చూడొచ్చు అంటారా? ఖచ్చితంగా. కారణం ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫస్ట్ భాగం ఆమెను ఎంతటి స్థాయికి దిగజార్చి మాట్లాడారంటే మొదట్లో అవును అసలు చాలా బాధేసింది. అయితే అప్పుడు మేము కూడా నిన్న ఇవాళ దాకా ఏమనలేక నిన్నటి నుంచే మేము బాగా ప్రెస్ లో కానీ ఎక్కడ కానీ మేము మాట్లాడడానికి కారణం ఏంటంటే మాకు తెలిసింది నిన్ననే వాస్తవాలు. అది పోలీసు ఇదేమి కూడా ఛేదించడం వల్ల ఇది వాస్తవాలు బయటకు వచ్చినాయి, లేకపోతే ఇప్పటికి కాదు ఇది మిస్త్రీలాగానే ఉండిపోయేది. వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా కూడా చెప్పుకోవద్దు కానీ ఆ చెట్టు కింద ఉన్నటువంటి మేము కూడా కొన్ని అత్యుత్సాహం అంటే కొన్ని మీడియా సంస్థల అత్యుత్సాహం వల్ల ఇది నిజంగా అదేనేమో అని ఎందుకంటే పోలీసులు ఎక్కడ కూడా వెల్లడించాలి. ఎందుకంటే వాళ్ళు చాకచక్యంగా చాలా సూక్ష్మంగా ఆలోచించి, ఎందుకంటే ఎక్కడ కూడా దోషులు తప్పించుకోవద్దు. ఎందుకంటే అప్పటికే జరగాల్సిన నష్టం అంతా కూడా బయటంత సమాజంలో ఒక టైంలో ఈమెకు అక్రమ సంబంధం ఉందని మాట్లాడేళ్ళు, తర్వాత దగ్గరుండి చంపించడం అనేది ఒకటి మాట్లాడేళ్ళు, అంటే రకరకాలుగా మాట్లాడేళ్ళు. అంటే పిల్లల మీద ఎక్కడ కూడా ఎవరు మాట్లాడలే. అనుమానం రాలే. అంటే ఈ ఇప్పుడున్న సమాజం కూడా భర్త కనుక అనుమానాస్పద స్థితిలో చనిపోతే భార్య కారణం అవుతుంది, భార్య చనిపోతే భర్తే కారణం అవుతాను. అలాంటి కోణంలో ఈ రోజు పాపం ఆ భర్త కూడా అంటే దాదాపు ఎందుకు పాపం అంటున్నంటే ఆయన దాదాపుగా భార్యను కోల్పోయి ఒక పక్క, రెండోది తను విచారణ పేరుతోటి దాదాపు అనేక రకాల సవాళ్ళను ఎదుర్కొన్నాడు. ఆయన ఇట్లా క్యారెక్టర్ కూడా అనాలిసిస్ చేసే పరిస్థితికి వచ్చింది ఇద్దరిది కూడా. అందుకే సార్ ఇప్పుడు వాస్తవంగా బాధ, ఇది చాలా అత్యంత బాధాకరమైన విషయం. మరి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఇప్పుడు ఎలాంటి కట్టడి చేయాలంటారు సార్? ఏం చేయాలి అసలు? దీనికి నలుగురు బాధ్యులు సార్. మొట్టమొదటి సమాజంలో నాకెందుకు అని వదిలేస్తే ఇప్పుడు డబ్బు ఎక్కడి నుంచో రాదు. ఓకే, మన 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 దగ్గర నుంచే మన సమాజంలో నుంచే ఎవడో కూడా తీసుకొస్తారు. దాన్ని కంట్రోల్ చేస్తే తప్ప. మూడోది ఏంటంటే సమాజం కూడా నాకెందుకు లేని దూరం నుంచి బయటకు రావాల్సిందే తప్ప అది నాది కాదనుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అవును. చివరిగా నా కోరిక ఏంటంటే ఎప్పుడైతే ఉపాధ్యాయులు గౌరవించబడతారో అప్పుడే సమాజం బాగుపడుతుంది అనేది ప్రగాఢంగా నేను నమ్ముతాను. ఉపాధ్యాయులను అంటే చదువు చెప్పిన టీచర్లను గౌరవించలేనటువంటి సమాజం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు భవిష్యత్తు సమాజానికి లేదు, ఉండదు అనేది మాత్రం నేను నమ్ముతాను సార్. కాబట్టి మిమ్మల్ని మీ ద్వారా సమాజాన్ని కోరుకునేది ఏంటంటే నలుగురము బాధ్యులమే. ప్రభుత్వాన్ని దూషించగల ప్రభుత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్ మోసంగా పనిచేసింది కాబట్టి వాస్తవాలు బయటకు వచ్చినాయి, లేకపోతే ఇది బయటకు వచ్చే అవకాశం లేకుండే. రెండొకటి పిల్లలు కూడా అక్కడ చూసినటువంటి ఒక క్లూ ఇన్ఫర్మేషన్ కూడా ఒక రైట్ టైం దొరికింది కాబట్టి సరిపోయింది. కానీ ఇంకొంచెం ఒక వారం రోజులు అయితే అన్ని అడుగున పడి అవాస్తవాలే బయటకు వచ్చేటి. దాని ద్వారా ఆ కుటుంబం ఆ బడి చాలా
విచ్ఛిన్నంగా మారిపోయటానికి అవకాశాలు ఉంది. అవును. అయితే ఇంకొక విషయం సార్, అంటే ఇక్కడ పిల్లలు ఆ యొక్క ప్రిన్సిపాల్ను చంపిన తర్వాత, అంటే హత్య చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఇంటికి పోవడము, తర్వాత మళ్ళీ ఆమెను చూడడానికి పోవడం, అంటే మృతదేహాన్ని కూడా చూడడానికి పోయిళ్ళు వచ్చిళ్ళు, ఎక్కడ కూడా కనీసం ఆ పిల్లల మీద ఎక్కడ అనుమానం రాలేదు, కనీసం వాళ్ళు ఎక్కడ కూడా తేడా రాలేదని చెప్పి సమాచారం ఉంది మనకు. అంటే ఇప్పుడు మన పాఠశాలకు వచ్చే పిల్లల్లో కూడా చాలా మంది వాళ్ళ ఆలోచన విధానాన్ని కనిపెట్టాలంటే ఎలా కనిపెట్టాలి, అసలు ఏం చేయాలంటారు? అసలు పిల్లలు మనం అనుకున్నంతగా ఆ రోజు వాళ్ళు ఎందుకు బిహేవ్ చేయగలిగిందంటే వాళ్ళ మీద అనుమానానికి ఎవరు దగ్గరలో లేకుండే. ఓకే. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా, తల్లిదండ్రులు కూడా వాళ్ళకు ఆలోచన లేదు. ఎందుకంటే తల్లిదండ్రులను పిలిపించి వీళ్ళు డబ్బులు తీసుకు సంబంధాలు ఉన్నాయని ఈమె చెప్పలేదు. ఈమె మందలిచ్చిన వాళ్ళను. అవును. అది పేరెంట్స్ ని పిలిపించినట్లయితేనే పరిస్థితి వేరే ఇంకో రకంగా ఉండేది. ఓకే. అయితే అది వీళ్లకు ఆమెకు చనిపోయిన ఆవిడకు తప్ప ఇంకొకరికి ఎవరికి తెలియదు. ఓకే. అందువల్ల వీళ్ళు ఏమైపోయారంటే బాగా ఇంటెలిజెన్సీగా మంచిగా నమ్మించారు. ఓకే. అందువల్లనే డైవర్ట్ చేయగలిగినారు, డైవర్ట్ చేయించగలిగినారు. ఓకే. ఎంత బహుశా ఎవరైనా కొంచెం పాఠశాల అందరి సమాజంతో సంబంధాలు ఉంటాయి కాబట్టి ఇంకొకరు ఎవరితోనైనా కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటే క్రియేట్ చేయడానికి అవకాశం ఉండొచ్చు. బట్ దాన్ని అనవసరంగా మనం ఇంకా బుద్ధి జల్లే వాతావరణం కలిగించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే సహజంగా మంచి బాగా ట్రైనింగ్ పొందినట్టుగానే వాళ్ళు బిహేవ్ చేశారు. ఓకే. అట్లా కాబట్టి దీన్ని గ్రహించలేమా అంటే పాఠశాలలో ఒక రోజు అంటే గ్రహించకపోవచ్చు, కానీ దాదాపు 12 సంవత్సరాల పిల్లలు మన దగ్గర ఉంటారు కాబట్టి మనం రెగ్యులర్. అందుకని ఇప్పుడు పిల్లలు మార్చడం వల్ల కూడా పిల్లలు నష్టపోతున్నారు, తల్లిదండ్రులు నష్టపోతున్నారు, విద్య నష్టపోతుంది. ఓకే. ఇప్పుడు మనకు అవకాశం టీచర్ కూడా ఇవాళ ఒక స్కూల్ రేపు ఒక స్కూల్ ఉంటే పిల్లలతో ఏం సంబంధాలు ఉంటాయి? అవును. పిల్లలు అట్లే ఉంటున్నారు, టీచర్ అలాగే ఉంటున్నారు. ఎవరు కూడా విద్య అంటే ఇది మన సొత్తు, ఇది మన అందరికి అవసరమైనది. ఇప్పుడు ఇవాళ మన ఊళ్ళో ఒక ఏఎస్ వచ్చిందంటే ఎంత సంతోషపడతామో అట్లాగే మన కుటుంబంలో ఒకడు మంచి విద్య పొందుతున్నాడు అంటే అందరూ సంతోషించాల్సిన అవసరం ఉంటది. అందరూ సపోర్ట్ చేస్తేనే వాడు ప్రయోజకుడు అవుతాడు. వాడు ప్రయోజకుడు అయితేనే సమాజానికి మేలవుతుంది. ఆ దృక్పథంతో మనం అందరం పనిచేస్తేనే లాభం ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక మంచి ఇన్ఫర్మేషన్ సమాజానికి వెదలుచుకున్నారు. మీరు ఇంత కష్టపడి సమాజానికి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాన్ని ప్రతి తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే మా పిల్లలు ఎప్పుడైనా ఎక్కడైనా టెంప్ట్ అవుతున్నారా, మనం ఏమైనా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందా అనేది గమనించాలి. పాఠశాలలో కూడా మా పిల్లలు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ క్లాస్ నుంచి అయినా అది చెడగొట్టడానికి ఒక పిల్లవాడు చాలు. బాగు చేయాలంటే అందరు కావాలి కానీ చెడగొట్టడం ఒకటి చాలు. ఆ ఒక్కరిని మనం ఏమైనా గమనించేసి వానికి మంచి, ఇప్పుడు ఒకప్పుడు ఏం చేసేది కొట్టి చెప్పేవాళ్ళం, తిట్టి చెప్పేవాళ్ళం. ఇప్పుడు కొట్టి చెప్పితే వచ్చే పరిస్థితి లేదు. తిట్టడం సాధ్యమే కాదు, తిట్టలేము. మనం చేయాల్సింది ఏంటంటే ప్రేమతోనే మోల్డ్ చేయగలిగిన పరిస్థితి క్రియేట్ చేస్తే తప్ప దాన్ని కౌన్సిలింగ్ అంటున్నా. ఇప్పుడు కౌన్సిలింగ్ సెంటర్ ప్రతి పాఠశాలలో పెట్టాల్సిందే. ఆ కౌన్సిలింగ్ ద్వారా ప్రభుత్వాలకు కూడా, అంటే ఇది నాకు బాధ్యత లేదు అనేది కాకుండా ప్రతి పాఠశాలలో ఉన్నటువంటి కౌన్సిలర్స్ యొక్క ఆబ్జర్వేషన్ ఎక్కడన్నా ఒక మెకానిజం, రికార్డు చేసే మెకానిజం ఉంటే తప్ప ఇది సమాజం బాగుపడటానికి అవకాశాలు ఉండవు. విద్య అనేది అందరి సొత్తు, విద్య అందరికీ కావాలి. విద్య ద్వారానే సమాజం బాగు చేసుకోవడానికి ఒక మంచి వెపన్ గా వాడుకోవాలి. అంతే తప్ప విద్య పాఠశాలలను బాగు చేసుకోకపోతే, పిల్లల్ని బాగు చేసుకోకపోతే వచ్చే సమాజాన్ని బాగు చేయటం ఎప్పుడు తరం కాదనేది నా ప్రగాఢ నమ్మకం సార్. ఓకే.
సో ఇది నారాయణ రెడ్డి గారు, ఎందుకంటే దాదాపుగా అనేక సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దేటువంటి యొక్క వారు ఇప్పుడు దాదాపుగా అనేక మంది పిల్లల యొక్క మానసిక పరిస్థితిని కూడా వారు గమనిస్తూ ఉన్నారు. వారు చెప్పేది ఏంటంటే కౌన్సిలింగ్ అనేది ఖచ్చితంగా అవసరము, ఎందుకంటే ప్రతి నలుగురు కలిస్తేనే ఇదంతా మార్పు జరుగుతుంది. కాబట్టి ఏ ఒక్కరి మీద దీన్ని నెట్టకుండా ఈ జిల్లాటి గడ్డలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా కూడా ఈ నలుగురిలో ఖచ్చితంగా మానిటరింగ్ ఉండాలి, మార్పు జరగాలి, కౌన్సిలింగ్ అనేది ప్రత్యేకించి ఏర్పాటు చేయాలని వారు చెప్తున్నారు. తప్పకుండా, ఎందుకంటే ఇలాంటి ఘటన అత్యంత బాధాకరం. నిజంగా కూడా రూపారెడ్డి గారికి అందరి పక్షాన కూడా ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తూ ఈ గడ్డ పైన మాట్లాడుకోవడం నిజంగా కూడా బాధ అనిపిస్తుంది. అత్యంత బాధాకరమైనటువంటి ఈ విషయం పైన, ఇలాంటి గడ్డ పైన మళ్ళీ కూడా మనం మాట్లాడుకోకుండా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. Welcome to Anjali Media Group. Watch live TV channels, movies, and shows. Download our app or visit our website today.